బలూచిస్తాన్ పాకిస్తాన్ నుండి మరో దేశం అవతరించబోతోంది. ఇప్పటికే స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్న బలూచిస్తాన్ తాజాగా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. పాకిస్తాన్కి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. అవును, తాజాగా పాకిస్తాన్కు మరో షాక్ తగిలింది. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న దాయాది దేశాన్ని భారత్ ఇటీవల ఆపరేషన్ సింధూర్తో కోలుకోలేని దెబ్బకొట్టిన విషయం తెలిసిందే. తాజాగా పాకిస్తాన్లోని వ్యూహాత్మక నగరమైన సురబ్ను బలూచ్ లిబరేషన్ ఆర్మీ తమ ఆధీనంలోకి తీసుకున్నట్టు ప్రకటించింది. ఈ నగరంలో సుమారు 40,000 జనాభా ఉంటుంది. పాకిస్తాన్ తన సొంత దేశంలో అనేక సమస్యలున్నా వాటిని పట్టించుకోకుండా భారత్పై అక్కసు వెళ్లగక్కుతూనే ఉంది. ఆర్థిక సంక్షోభంతో ఆ దేశం పతనావస్థలో ఉన్న భారత్పై ఉగ్రదాడులను ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలో ఇటీవల జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాదులు దాడి చేసి 26 మందిని బలిగొన్న విషయం తెలిసిందే. అయితే పాకిస్తాన్ ఆర్మీ ఐఎస్ఐ కలిసి ఉగ్రవాదులను భారత్పై ఉసిగొల్పుతోంటే ఆ దేశంలోని బిఎల్ఏ మాత్రం వారికి కంటి మీద నిద్ర లేకుండా చేస్తోంది. బలూచిస్తాన్ స్వాతంత్ర్యం కోసం ఏర్పాటైన ఈ సంస్థ కొద్ది రోజులుగా పాక్ సైనికులే లక్ష్యంగా దాడులకు పాల్పడుతోంది. తాజాగా సురబ్ నగరాన్ని స్వాధీనం చేసుకుంది. దేశంలోని తమ నగరాన్ని కాపాడుకోలేని పాక్ భారత్పైకి కయానికి కాలు దువ్వుతుండటం గమనార్హం. పాకిస్తాన్లోని సురబ్ నగరాన్ని స్వాధీనం చేసుకున్న బిఎల్ఏ పోలీస్ స్టేషన్లు, ప్రభుత్వ భవనాలకు నిప్పు పెట్టింది. ప్రధాన బ్యాంకులు, పోలీస్ స్టేషన్లు, ఇతర కీలక ప్రభుత్వ కార్యాలయాలను స్వాధీనం చేసుకున్నట్టు ప్రకటించింది. అంతేకాకుండా క్వెట్టా, కరాచీ హైవేపై తనిఖీలు కూడా చేపడుతోంది. దీంతో బిఎల్ఏ రెచ్చిపోతుండటంతో పాకిస్తాన్ ప్రభుత్వానికి ఏం చేయాలో తోచడం లేదు. స్వతంత్ర బలూచిస్తాన్ లక్ష్యంగా బిఎల్ఏ ఏర్పాటైంది. అయితే గతంలో బిఎల్ఏపై పాక్ ప్రభుత్వం అనేక నిర్బంధాలు అమలు చేస్తూ వస్తుంది. ఇటీవల బలంగా తయారైన బిఎల్ఏ పాక్ ఆర్మీకి చుక్కలు చూపెడుతోంది. కొద్ది రోజుల క్రితం బలూచిస్తాన్లోని మంగుచోర్ పట్టణాన్ని స్వాధీనం చేసుకున్న బిఎల్ఏ తాజాగా సురబ్ నగరాన్ని ఆధీనంలోకి తీసుకున్నారు. ఇప్పటికే భారత్ దెబ్బతో తీవ్రంగా నష్టపోయిన పాక్ బిఎల్ఏ దాడులతో అతలాకుతలమవుతోంది. తన నగరాలను కాపాడుకోలేని స్థితిలో ఉన్న పాక్ సైన్యం కశ్మీర్ గురించి మాట్లాడుతుండడం గమనార్హం. బలూచిస్తాన్ పాకిస్తాన్ నుండి మరో దేశం అవతరించబోతోంది. ఇప్పటికే స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్న బలూచిస్తాన్ తాజాగా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. పాకిస్తాన్కి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. అవును, తాజాగా పాకిస్తాన్కు మరో షాక్ తగిలింది. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న దాయాది దేశాన్ని భారత్ ఇటీవల ఆపరేషన్ సింధూర్తో కోలుకోలేని దెబ్బకొట్టిన విషయం తెలిసిందే. తాజాగా పాకిస్తాన్లోని వ్యూహాత్మక నగరమైన సురబ్ను బలూచ్ లిబరేషన్ ఆర్మీ తమ ఆధీనంలోకి తీసుకున్నట్టు ప్రకటించింది. ఈ నగరంలో సుమారు 40,000 జనాభా ఉంటుంది. పాకిస్తాన్ తన సొంత దేశంలో అనేక సమస్యలున్నా వాటిని పట్టించుకోకుండా భారత్పై అక్కసు వెళ్లగక్కుతూనే ఉంది. ఆర్థిక సంక్షోభంతో ఆ దేశం పతనావస్థలో ఉన్న భారత్పై ఉగ్రదాడులను ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలో ఇటీవల జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాదులు దాడి చేసి 26 మందిని బలిగొన్న విషయం తెలిసిందే. అయితే పాకిస్తాన్ ఆర్మీ ఐఎస్ఐ కలిసి ఉగ్రవాదులను భారత్పై ఉసిగొల్పుతోంటే ఆ దేశంలోని బిఎల్ఏ మాత్రం వారికి కంటి మీద నిద్ర లేకుండా చేస్తోంది. బలూచిస్తాన్ స్వాతంత్ర్యం కోసం ఏర్పాటైన ఈ సంస్థ కొద్ది రోజులుగా పాక్ సైనికులే లక్ష్యంగా దాడులకు పాల్పడుతోంది. తాజాగా సురబ్ నగరాన్ని స్వాధీనం చేసుకుంది. దేశంలోని తమ నగరాన్ని కాపాడుకోలేని పాక్ భారత్పైకి కయానికి కాలు దువ్వుతుండటం గమనార్హం. పాకిస్తాన్లోని సురబ్ నగరాన్ని స్వాధీనం చేసుకున్న బిఎల్ఏ పోలీస్ స్టేషన్లు, ప్రభుత్వ భవనాలకు నిప్పు పెట్టింది. ప్రధాన బ్యాంకులు, పోలీస్ స్టేషన్లు, ఇతర కీలక ప్రభుత్వ కార్యాలయాలను స్వాధీనం చేసుకున్నట్టు ప్రకటించింది. అంతేకాకుండా క్వెట్టా, కరాచీ హైవేపై తనిఖీలు కూడా చేపడుతోంది. దీంతో బిఎల్ఏ రెచ్చిపోతుండటంతో పాకిస్తాన్ ప్రభుత్వానికి ఏం చేయాలో తోచడం లేదు. స్వతంత్ర బలూచిస్తాన్ లక్ష్యంగా బిఎల్ఏ ఏర్పాటైంది. అయితే గతంలో బిఎల్ఏపై పాక్ ప్రభుత్వం అనేక నిర్బంధాలు అమలు చేస్తూ వస్తుంది. ఇటీవల బలంగా తయారైన బిఎల్ఏ పాక్ ఆర్మీకి చుక్కలు చూపెడుతోంది. కొద్ది రోజుల క్రితం బలూచిస్తాన్లోని మంగుచోర్ పట్టణాన్ని స్వాధీనం చేసుకున్న బిఎల్ఏ తాజాగా సురబ్ నగరాన్ని ఆధీనంలోకి తీసుకున్నారు. ఇప్పటికే భారత్ దెబ్బతో తీవ్రంగా నష్టపోయిన పాక్ బిఎల్ఏ దాడులతో అతలాకుతలమవుతోంది. తన నగరాలను కాపాడుకోలేని స్థితిలో ఉన్న పాక్ సైన్యం కశ్మీర్ గురించి మాట్లాడుతుండడం గమనార్హం. బలూచిస్తాన్ పాకిస్తాన్ నుండి మరో దేశం అవతరించబోతోంది. ఇప్పటికే స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్న బలూచిస్తాన్ తాజాగా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది.
పాకిస్తాన్కి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. అవును, తాజాగా పాకిస్తాన్కు మరో షాక్ తగిలింది. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న దాయాది దేశాన్ని భారత్ ఇటీవల ఆపరేషన్ సింధూర్తో కోలుకోలేని దెబ్బ కొట్టిన విషయం తెలిసిందే. తాజాగా పాకిస్తాన్లోని వ్యూహాత్మక నగరమైన సురబ్ను బలూచ్ లిబరేషన్ ఆర్మీ తమ ఆధీనంలోకి తీసుకున్నట్టు ప్రకటించింది. ఈ నగరంలో సుమారు 40,000 జనాభా ఉంటుంది. పాకిస్తాన్ తన సొంత దేశంలో అనేక సమస్యలున్నా వాటిని పట్టించుకోకుండా భారత్పై అక్కసు వెళ్లగక్కుతూనే ఉంది. ఆర్థిక సంక్షోభంతో ఆ దేశం పతనావస్థలో ఉన్న భారత్పై ఉగ్రదాడులను ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలో ఇటీవల జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాదులు దాడి చేసి 26 మందిని బలిగొన్న విషయం తెలిసిందే. అయితే పాకిస్తాన్ ఆర్మీ ఐఎస్ఐ కలిసి ఉగ్రవాదులను భారత్పై ఉసిగొల్పుతోంటే ఆ దేశంలోని బిఎల్ఏ మాత్రం వారికి కంటి మీద నిద్ర లేకుండా చేస్తోంది. బలూచిస్తాన్ స్వాతంత్ర్యం కోసం ఏర్పాటైన ఈ సంస్థ కొద్ది రోజులుగా పాక్ సైనికులే లక్ష్యంగా దాడులకు పాల్పడుతోంది. తాజాగా సురబ్ నగరాన్ని స్వాధీనం చేసుకుంది. దేశంలోని తమ నగరాన్ని కాపాడుకోలేని పాక్ భారత్పైకి కయానికి కాలు దువ్వుతుండటం గమనార్హం. పాకిస్తాన్లోని సురబ్ నగరాన్ని స్వాధీనం చేసుకున్న బిఎల్ఏ పోలీస్ స్టేషన్లు, ప్రభుత్వ భవనాలకు నిప్పు పెట్టింది. ప్రధాన బ్యాంకులు, పోలీస్ స్టేషన్లు, ఇతర కీలక ప్రభుత్వ కార్యాలయాలను స్వాధీనం చేసుకున్నట్టు ప్రకటించింది. అంతేకాకుండా క్వెట్టా, కరాచీ హైవేపై తనిఖీలు కూడా చేపడుతోంది. దీంతో బిఎల్ఏ రెచ్చిపోతుండటంతో పాకిస్తాన్ ప్రభుత్వానికి ఏం చేయాలో తోచడం లేదు. స్వతంత్ర బలూచిస్తాన్ లక్ష్యంగా బిఎల్ఏ ఏర్పాటైంది. అయితే గతంలో బిఎల్ఏపై పాక్ ప్రభుత్వం అనేక నిర్బంధాలు అమలు చేస్తూ వస్తుంది. ఇటీవల బలంగా తయారైన బిఎల్ఏ పాక్ ఆర్మీకి చుక్కలు చూపెడుతోంది. కొద్ది రోజుల క్రితం బలూచిస్తాన్లోని మంగుచోర్ పట్టణాన్ని స్వాధీనం చేసుకున్న బిఎల్ఏ తాజాగా సురబ్ నగరాన్ని ఆధీనంలోకి తీసుకున్నారు. ఇప్పటికే భారత్ దెబ్బతో తీవ్రంగా నష్టపోయిన పాక్ బిఎల్ఏ దాడులతో అతలాకుతలమవుతోంది. తన నగరాలను కాపాడుకోలేని స్థితిలో ఉన్న పాక్ సైన్యం కశ్మీర్ గురించి మాట్లాడుతుండడం గమనార్హం. బలూచిస్తాన్ పాకిస్తాన్ నుండి మరో దేశం అవతరించబోతోంది. ఇప్పటికే స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్న బలూచిస్తాన్ తాజాగా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. పాకిస్తాన్కి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. అవును, తాజాగా పాకిస్తాన్కు మరో షాక్ తగిలింది. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న దాయాది దేశాన్ని భారత్ ఇటీవల ఆపరేషన్ సింధూర్తో కోలుకోలేని దెబ్బ కొట్టిన విషయం తెలిసిందే. తాజాగా పాకిస్తాన్లోని వ్యూహాత్మక నగరమైన సురబ్ను బలూచ్ లిబరేషన్ ఆర్మీ తమ ఆధీనంలోకి తీసుకున్నట్టు ప్రకటించింది. ఈ నగరంలో సుమారు 40,000 జనాభా ఉంటుంది. పాకిస్తాన్ తన సొంత దేశంలో అనేక సమస్యలున్నా వాటిని పట్టించుకోకుండా భారత్పై అక్కసు వెళ్లగక్కుతూనే ఉంది. ఆర్థిక సంక్షోభంతో ఆ దేశం పతనావస్థలో ఉన్న భారత్పై ఉగ్రదాడులను ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలో ఇటీవల జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాదులు దాడి చేసి 26 మందిని బలిగొన్న విషయం తెలిసిందే. అయితే పాకిస్తాన్ ఆర్మీ ఐఎస్ఐ కలిసి ఉగ్రవాదులను భారత్పై ఉసిగొల్పుతోంటే ఆ దేశంలోని బిఎల్ఏ మాత్రం వారికి కంటి మీద నిద్ర లేకుండా చేస్తోంది. బలూచిస్తాన్ స్వాతంత్ర్యం కోసం ఏర్పాటైన ఈ సంస్థ కొద్ది రోజులుగా పాక్ సైనికులే లక్ష్యంగా దాడులకు పాల్పడుతోంది. తాజాగా సురబ్ నగరాన్ని స్వాధీనం చేసుకుంది. దేశంలోని తమ నగరాన్ని కాపాడుకోలేని పాక్ భారత్పైకి కయానికి కాలు దువ్వుతుండటం గమనార్హం. పాకిస్తాన్లోని సురబ్ నగరాన్ని స్వాధీనం చేసుకున్న బిఎల్ఏ పోలీస్ స్టేషన్లు, ప్రభుత్వ భవనాలకు నిప్పు పెట్టింది. ప్రధాన బ్యాంకులు, పోలీస్ స్టేషన్లు, ఇతర కీలక ప్రభుత్వ కార్యాలయాలను స్వాధీనం చేసుకున్నట్టు ప్రకటించింది. అంతేకాకుండా క్వెట్టా, కరాచీ హైవేపై తనిఖీలు కూడా చేపడుతోంది. దీంతో బిఎల్ఏ రెచ్చిపోతుండటంతో పాకిస్తాన్ ప్రభుత్వానికి ఏం చేయాలో తోచడం లేదు. స్వతంత్ర బలూచిస్తాన్ లక్ష్యంగా బిఎల్ఏ ఏర్పాటైంది. అయితే గతంలో బిఎల్ఏపై పాక్ ప్రభుత్వం అనేక నిర్బంధాలు అమలు చేస్తూ వస్తుంది. ఇటీవల బలంగా తయారైన బిఎల్ఏ పాక్ ఆర్మీకి చుక్కలు చూపెడుతోంది. కొద్ది రోజుల క్రితం బలూచిస్తాన్లోని మంగుచోర్ పట్టణాన్ని స్వాధీనం చేసుకున్న బిఎల్ఏ తాజాగా సురబ్ నగరాన్ని ఆధీనంలోకి తీసుకున్నారు. ఇప్పటికే భారత్ దెబ్బతో తీవ్రంగా నష్టపోయిన పాక్ బిఎల్ఏ దాడులతో అతలాకుతలమవుతోంది. తన నగరాలను కాపాడుకోలేని స్థితిలో ఉన్న పాక్ సైన్యం కశ్మీర్ గురించి మాట్లాడుతుండడం గమనార్హం.